హాయ్ ఫ్రెండ్స్. శివారాధనను కులాలకు, మతాలకు, స్త్రీల, పురుషులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ శివారాధన చేయవచ్చు. శివ పూజ లేనటువంటి ఇల్లే కాదని శాస్త్రంలో కూడా అన్నారు. ఈ సృష్టికి ఆది దంపతులు, తల్లిదండ్రులు శివపార్వతులు కాబట్టి ఎవరిని పూజించకపోయినా శివపార్వతులను ఖచ్చితంగా పూజించాలి. శివలింగం లేనటువంటి ఇల్లు కాశీలో లేదు. శివలింగాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చు. శివలింగం లేనటువంటి ఇంట్లో భోజనం చేయవద్దని శివపురాణంలో చెప్పబడి ఉంది. బొటనవేలి సైజులో లేదంటే 5 అంగుళాల సైజులో ఉన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. పాలరాతితో చేసిన శివలింగాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. వెండితో చేసినటువంటి శివలింగాన్ని కూడా పెట్టుకోవచ్చు. నర్మదా శివలింగం ఇంట్లో ఉంటే చాలా నియమనిష్టలు పాటిస్తూ పూజ చేయాలి. కాబట్టి ఈ శివలింగాన్ని పెట్టుకోవద్దు. పాదరసంతో చేసిన శివలింగాన్ని కూడా పెట్టుకోవద్దు. పాదరసం పైన పడిన నీళ్లు విషంగా మారే అవకాశం ఉంది. కాబట్టి పాదరసం శివలింగాలను కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. ఆడవాళ్ళు కూడా శివలింగాన్ని ముట్టుకోవచ్చా, పూజ చేయవచ్చా అని కొందరికి అనుమానం ఉంటుంది. శివపురాణంలో సాక్షాత్తు నందీశ్వరుడే ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోవచ్చు, పూజ చేయవచ్చు అని చెబుతాడు. శివలింగానికి అభిషేకం చేయకపోయినా ప్రతినిత్యం శివలింగానికి నీళ్లు పోయాలి. అలా చేసిన తర్వాత ఓం నమః శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. మాంసాహారం తిన్న రోజు శివలింగానికి పూజ చేయవద్దు. ఋతుదోషం ఉన్న స్త్రీలు 5 రోజులు శివలింగానికి పూజ చేయవద్దు. మగవాళ్ళు ప్రతినిత్యం తలస్నానం చేసి శివారాధన చేయాలి. శివుని పూజించిన వాళ్లకు అన్ని కోరికలు సిద్ధిస్తాయి. శివుణ్ణి వేటితో పూజిస్తే ఎలాంటి ఫలితాలు మనకు లభిస్తాయో తెలుసుకుందాం. శివలింగాన్ని ఆవు పాలతో అభిషేకం చేస్తే మనకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం లభిస్తుంది. అదే ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. మెత్తని పంచదారతో శివలింగానికి పూజ చేస్తే దుఃఖం ఉంటే అది దూరం అవుతుంది. తేనెతో అభిషేకం చేస్తే మనకు తేజ వృద్ధి కలుగుతుంది. భస్మజలంతో అభిషేకం చేస్తే అంటే భస్మాన్ని నీళ్ళలో వేసి దాంతో అభిషేకం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. గంధం నీళ్ళతో అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది. పుష్పోదకం పువ్వులను నీళ్ళలో కలిపి అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది. స్థలాలు కొనుక్కోవడం జరుగుతుంది. బల్వజలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు అనుభవిస్తాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యు దోషాలు తొలగిపోతాయి. రుద్రాక్ష నీళ్ళతో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. బంగారాన్ని నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మనకున్న దరిద్ర బాధలు నశిస్తాయి. అన్నంతో అభిషేకం చేస్తే రాజ్య ప్రాప్తి, ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఖర్జూర ఫలంతో శివలింగానికి అభిషేకం చేస్తే శత్రువులు నశించిపోతారు. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే మనకు వైరాగ్యం కలుగుతుంది. నవరత్నాలను నీళ్ళలో వేసి అభిషేకం చేస్తే దాస్య, గృహప్రాప్తి లభిస్తుంది. మామిడి పంట రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాలు ఉంటే అవి నశించిపోతాయి. పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తే సకల శుభాలు మనకు కలుగుతాయి. భస్మం నీళ్ళలో వేసి అభిషేకం చేస్తే మనం మరణాంతరం శివలోకానికి వెళ్ళిపోతాం. పైన చెప్పిన వస్తువులతో 41 రోజులు భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తే మీకు శివానుగ్రహం లభించి మీరు అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి. బోళా శంకరుడు తప్పకుండా మీ కోరికలను నెరవేరుస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.